హలో గాయ్స్. సో ఈరోజు మేము వచ్చేసి బయటకు వెళ్తున్నాం అనమాట మా 4 months బేబీని తీసుకొని. నాకైతే చాలా హ్యాపీగా ఉంది బికాజ్ వాడికి కొంచెం కొత్తగా ఉంటుంది కదా. సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని చెప్పేసి ఎండ్ దాకా చూడండి, మీరైతే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు వీడియో, స్కిప్ చేయకుండా చూడండి. సో ఇదిగోండి, నేనైతే రెడీ అయిపోయాను అనమాట. ఇంకా నా బుడ్డోని కూడా రెడీ చేసి పెట్టేశాను. చూసి స్మైల్ చేస్తున్నాడు నేను రికార్డ్ చేస్తుంటే. సో వాడికైతే చాలా హ్యాపీగా ఉంది. చూడండి ఎలా స్మైల్ చేస్తున్నాడు. ఇంకా నేను కూడా ఇలా రెడీ అయిపోయాను అనమాట, సింపుల్గా ఒక మెటర్నిటీ ఫ్రాక్ వేసుకొనేసి. ఇంకా హెయిర్ కూడా నేను టై చేసుకునేసాను బికాజ్ ఇప్పుడిప్పుడే వాడు థింగ్స్ గ్రాబ్ చేయడం, లాగడం అలా చేస్తున్నాడు అనమాట. సో నా హెయిర్స్ కూడా పట్టుకొని లాగడం అలా చేస్తూ ఉంటాడు, అందుకని చెప్పి టై చేసేసాను. ఇంకా హ్యాండ్స్లో కూడా నేను ఏం వేసుకోలేను బికాజ్ వాడికి గుచ్చుకుంటుందని చెప్పేసి. ఫస్ట్ వన్ సేఫ్టీనే కదా. సో ఇంకా ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంటి నుంచి బయలుదేరేసాము. ఇదిగోండి వెళ్తూ ఉన్నాం కార్లో. నా బేబీ అయితే అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో. బయటే చూస్తున్నాడు అనమాట, ట్రీస్, రోడ్, వెహికల్స్ అంతా. కాస్త కూర్చొని పెట్టి చూపించాను అనమాట. వెహికల్స్ అంతా ఎంత బాగా చూస్తున్నాడో. ఎంజాయ్మెంట్ వాడిదనమాట, బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఇదిగోండి నా ఫ్రెండ్ తిను ఏపీ నుంచి వచ్చింది కదా, తనే బ్లాక్గా వస్తుందంట అందుకని చెప్పేసి కొంచెం బాగా చూపించు అని చెప్తాంది. సో ఇదిగోండి బుడ్డోడు పైన ఏదో చూస్తున్నాడు, ఏం చూస్తున్నాడో కూడా తెలీదు. జస్ట్ చూసి వాడంతటి వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. సో తిను ఏపీ నుంచి వచ్చిందనమాట, నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట తిను. సో తనను కూడా తీసుకొని ఇంకా మేము బాగా ఎంజాయ్ చేయడానికి బయటకు వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పి చూడండి, మీరైతే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో. సో ఇప్పుడైతే మేము మర్గావ్ రీచ్ అయిపోయాం అనమాట. మర్గావ్ వచ్చేసి కొంచెం సౌత్ సైడ్ ఉంటుంది అనమాట గోవాలో. మోస్ట్లీ గోవా అంటే కోకోనట్ ట్రీసే కదా, తెలిసిందే. సో ఇంకా వెళ్తున్నాం చూడండి, రోడ్ అంతా కోకోనట్ ట్రీసే అనమాట. బట్ ఇక్కడ కోకోనట్ ట్రీస్ ఎక్కువ ఉంటాయి, బట్ కోకోనట్ ఆల్సో చాలా కాస్ట్ అనమాట. స్టార్టింగ్ 30 rupees అలా స్టార్ట్ అవుతాయి కోకోనట్స్, చాలా కాస్ట్లీ. అండ్ ఆల్సో ఇక్కడ కోకోనట్స్ ఎక్కువ తింటారు అనమాట, ప్రతి కర్రీలో కోకోనట్ యూస్ చేస్తారు, అది ఇది అని చెప్పేసి. సో చూడండి వెళ్తూనే ఇంకా పడుకుండిపోయాడు ఇలాగా. ఇంకో వీటితో పాటు నా ఫ్రెండ్ కూడా పడుకునేసింది, తనకు కూడా నిద్ర వచ్చేసినట్టుంది బాగా. కాసేపు అంతా ఇంకా లేచుకునేసాడు అనమాట. 10 minutes కూడా పడుకోలేదు అసలు, లేచేసి ఇలా చూసి నడిచిపోయింది క్యూట్గా. ఇంకా బయట ఏదో చూస్తున్నాడు, ట్రీస్ అంతా. అప్పుడప్పుడు చిన్నపిల్లలు కూడా ఇలా బయటకు తీసుకెళ్ళాలి, అప్పుడే వాళ్ళకి కొంచెం చేంజ్ ఉంటుంది. ప్లస్ ఇప్పుడిప్పుడే కలర్స్ అంతా చూడగలుగుతారు కదా. సో డిఫరెంట్ కలర్స్ అంతా చూసి బ్రెయిన్ డెవలప్మెంట్ కి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇక్కడైతే మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామన్నమాట. చూడండి ఇక్కడ రైట్ సైడ్ చర్చ్ కూడా ఉంది పెద్దది. సో గోవాలో చర్చెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇదిగోండి ఇట్స్ ఇక్కడ ఆల్మోస్ట్ మేము రీచ్ అవ్వబోతున్నాము. ఎక్కడికి అనేసి చూపిస్తాను, బట్ ఫస్ట్ చూడండి ఇక్కడ ఫుల్ షాప్స్ ఉన్నాయన్నమాట. డ్రెస్సెస్, ఇంకా లిక్కర్ షాప్స్, ఇంకా ఇవి రెస్టారెంట్స్. సో డ్రెస్సెస్ అంతా చాలా బాగుంటాయి అన్నమాట ఇక్కడ. ఒకవేళ మీరు వెస్ట్రన్ డ్రెస్సెస్ వేస్తారు అంటే ఇంకా ఇక్కడ డ్రెస్సెస్ అంతా బాగా కొనుక్కోవచ్చు అనమాట. ఇంకా అలాగే హ్యాండ్ బ్యాగ్స్ అంతా చాలా బాగుంటాయి ఇక్కడ. గవ్వలతో వీటితో వాటితో ట్రై చేస్తుంటారు. మీరు కూడా నా గోవాకి వచ్చినప్పుడు షాపింగ్ తప్పకుండా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతాయి. ప్లస్ ఇక్కడ క్యాష్యూస్ కూడా చాలా ఎక్కువ అనమాట. క్యాష్యూస్ చూడండి అసలు హోల్సేల్లో అమ్ముతారు, పెద్ద పెద్ద ప్యాకెట్స్ కవర్స్లో కట్టి పెట్టేసి సేల్ చేస్తారనమాట హోల్సేల్లో. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఈవెన్ డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు హోల్సేల్లో చాలా వరకు. చూడండి ఇక్కడ షాప్స్లో బయట కూడా పెట్టున్నారు. ఇంకా ఇక్కడ టాటూ షాప్స్ అవంతా ఉన్నాయన్నమాట. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామన్నమాట. ఇంకా గోవాకి వచ్చినప్పుడు మీరైతే ఇంకా గోవన్ థాలీ అలా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు అనమాట. మేబీ నచ్చచ్చు మీకు. ఫిష్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే కాస్త ట్రై చేయొచ్చు. బట్ ఓకే అందరికీ నచ్చదు, బట్ బాగానే ఉంటుందని చెప్తాను నేను. అయితే ట్రై చేయొచ్చు మీరు కూడా. సో ఇంకా పార్కింగ్ లాట్లో రీచ్ అయిపోయామన్నమాట. ఇంకా కార్ పార్క్ చేసి వెళ్తున్నాము. కార్ దిగేసి వెళ్తున్నాము అనగానే ఇంకా ఫుల్ బ్రీజ్ స్టార్ట్ అయింది. సడన్ గా వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట సడన్ గా. సో మళ్ళీ కార్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది బికాస్ బేబీ ఉంది కదా మాతో. స్టార్ట్ అయిపోయింది, కార్లో వెళ్ళి కూర్చోబోతాం అనమాట. అసలు సైన్స్ కూడా లేదు, వర్షం కూడా చూడండి, వర్షం వస్తుంది, కూర్చోబోతాం అనమాట. వర్షం వస్తుంది, ఇంకా బేబీ ఉందని చెప్పేసి మళ్ళీ కార్. సో ఇదిగోండి బేబీని నా హస్బెండ్ తీసుకొని మళ్ళీ కార్లో కూర్చున్నాడు అనమాట. సో ఇంకొక 5-10 minutes కంటే ఆగిపోయింది. మా తర్వాత మళ్ళీ మేము కార్లో నుంచి దిగి మళ్ళీ వెళ్తున్నాం అనమాట. సో మీకైతే ఇప్పటికే అర్థం అయి ఉండాలి యాక్చువల్లీ మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని చెప్పేసి, ఈ శాండ్ ఇదంతా చూసి. సో ఇక్కడైతే బయట చాలా షాప్స్ ఉంటాయి, ఐస్ క్రీమ్ షాప్స్, షవర్మా షాప్స్, ఇంకా సంథింగ్ స్నాక్స్ అంతా ఉంటాయి అనమాట. ఎంజాయ్ చేయొచ్చు బాగా. సో మేమైతే ఎంటర్ అయిపోయాం అనమాట ఇలాగా. సో చూడండి నా బుడ్డోడు మా హస్బెండ్ ఎత్తుకొని వెళ్తూ ఉంటే చాలా ఇంత బాగా చూస్తున్నాడు ఆ చుట్టుపక్కలంతా ఏంటి ఏమి అని చెప్పేసి. చాలా కొత్తగా ఉంది వాడికైతే.
ఇంకా బ్రీజ్ వస్తా అంటే చల్లగా వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. అసలు చాలా కొత్తగా ఉంది వాడికి అంతా. సో ఇదిగోండి మేమైతే రీచ్ అయిపోయామన్నమాట. సో ఇది ఏం బీచ్ ఏమి అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉంటారు కదా. హలో గైస్, సో కోల్వా బీచ్ రీచ్ అయిపోయామన్నమాట. నేను ఆల్రెడీ ఇప్పుడు కోల్వా బీచ్లో ఉన్నాను. నా బుడ్డోడు చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. అసలు బీచ్ వ్యూ అసలు ఫుల్ బ్రీజ్ వస్తుంది చాలా, బికాజ్ వర్షాకాలం కదా, ఇప్పుడు మాన్సూన్ కదా గోవాలో. సో ఇంకా నేను నా బుడ్డోడు బాగా ఆ బీచ్ వ్యూ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. నా బుడ్డోడు అయితే బయట చూసి ఇంకా బ్రీజ్, ఆ వాటర్, శాండ్, స్కై అంతా బాగా చూసి ఎంజాయ్ చేస్తున్నాడు. నాకైతే చాలా నచ్చింది వాడి ఎక్స్ప్రెషన్స్ చూసి. ఎంత సర్ప్రైజింగ్గా ఉన్నాడు వాడైతే. సో ఇది ఇక్కడ చూడండి మొత్తం గవ్వలంతా పైకి వచ్చేసాయి అనమాట బీచ్లో. మేబీ వర్షాకాలం కదా ఇప్పుడు, అందుకని చెప్పేసేమో ఫుల్ గవ్వలంతా పైన పడున్నాయి అనమాట, పైకి వచ్చేసాయి. యాక్చువల్లీ ఇప్పుడైతే జనాలు చాలా తక్కువ ఉన్నారు. న్యూ ఇయర్ టైంలో చూడాలి. ఈవెన్ ఈ బీచ్ సౌత్ గోవాలో ఉంటుంది, బట్ ఈ బీచ్లో కూడా చాలా క్రౌడ్ ఉంటారు అనమాట న్యూ ఇయర్ టైం అప్పుడంతా. సో ఇదిగోండి నా బుడ్డోడిని వాళ్ళ డాడీ దగ్గరికి ఇచ్చేసాను అనమాట. వాడు ఎంజాయ్ చేస్తున్నాడు హ్యాండ్ నోట్లో పెట్టుకొని అది ఇది చేసుకుంటా. సో ఇంకా సేపుకి ఇంకా ఏడ్చడం స్టార్ట్ చేసాడు అనమాట. ఇంకా ఏడ్చేలోపు ఎందుకు అని చెప్పేసి ఫాస్ట్గా రిటర్న్ అయిపోతున్నాం అనమాట. తర్వాత మేబీ హెవీ బ్రీజ్ వల్లనేమో వాడికి సెట్ కాలేదు, కాస్త ఏడ్చడం స్టార్ట్ చేశాడు. ఇంకా మళ్ళీ మేము రిటర్న్ అయిపోతున్నాం అనమాట. సో ఇదిగోండి కోల్వా బీచ్ అయితే ఇదన్నమాట. మీరు ఎవరైనా విజిట్ అవ్వాలనుకుంటే విజిట్ అవ్వచ్చు. సౌత్ గోవాలో ఉంటుంది అనమాట ఈ బీచ్. సో చూడండి వెళ్తూ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఈవెన్ కిడ్స్ పార్క్ కూడా ఉంటుంది అనమాట, కిడ్స్ ప్లే స్టేషన్ లాగా. సో ఇంకా వెళ్తూ నా ఫ్రెండ్ ఇంకా రసమలై తినాలి అని చెప్తే మేము ఇంకా బిగ్ మిశ్రా అని చెప్పేసి, ఈ బిగ్ మిశ్రా వచ్చేసి స్వీట్స్ కి చాలా ఫేమస్ అనమాట. చాలా బాగుంటాయి స్వీట్స్ ఇక్కడ. ఇంకా అక్కడ స్టాప్ చేసి రసమలై తీసుకొని ఇదిగో నా ఫ్రెండ్ అడుగుతున్నాను ఎలా ఉంది అని చెప్తే బాగుందంట. ఇది చూడండి ఎంత టెంప్టింగ్ ఉందో చూడటానికి, అసలు చాలా జ్యూసీగా ఉంది. ఇంకా నేను కూడా టేస్ట్ చేసి చూసాను ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. మరీ అంత గుడ్ కాదు, మరీ బ్యాడ్ కాదు, ఓకేగా ఉంది. సో ఇట్ ఈస్ గుడ్. మీరు కూడా బిగ్ మిస్టర్ ట్రై చేయొచ్చు మేబీ మీకు దగ్గరలో ఉంటే. ఇంకా నేను తినేసి నా బేబీని తీసుకున్నాను అనమాట నా హస్బెండ్ దగ్గర నుంచి. సో దట్ ఇంకా నేను ఇంకా వన్ తీసుకొని ఇలా తిరుగుతున్నాను, ఇంకా నా హస్బెండ్ తింటూ ఉన్నాడు అనమాట. సో ఇంకా అది కూడా అయిపోయాక ఇంకా బయలుదేరేస్తాం ఇంటికి అనమాట రిటర్న్. చూడండి బుడ్డోడు ఎలా చూస్తున్నాడు, నైట్లో కూడా పడుకోకుండా వెళ్తూ ఉంటే. సో ఇంకా అలాగే వస్తూ బిర్యానీ కూడా పార్సల్ తీసుకొని వచ్చేసాం అనమాట. సో దట్ డిన్నర్ ఇంకా ఏం చేసే పని లేకుండా జస్ట్ డైరెక్ట్గా తినేసి ఇంకా పడుకోవచ్చు అని చెప్పేసి. సో ఇదన్నమాట మా డే అవుటింగ్ విత్ మా 4 monthsకి. ఇది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.